जाती जगह के लिए सबने सैल्यूट कर लिया।
పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, అలాగే తల్లిదండ్రులకు కార్యక్రమంలో ముఖ్య ఎందుకు జరుపుకోవాల్సి వచ్చింది అందరూ కూడా చెప్తారు. కొన్నింటిని రిజెక్ట్ చేసేవాళ్ళు, అంతేకాకుండా నిర్దాక్షిణ్యంగా పనిష్మెంట్కి గురయ్యేవాళ్ళు. అటువంటి పొజిషన్ నుండి ఈ రోజుకి ఏ విధంగా వచ్చాము ఇవన్నీ కూడా మీకు తెలుసుంటే మన పాలకులు ఎవరు తెలుసా? మనమే. ఇప్పుడు మనం ఎక్కడున్నాము అంటే, ఏ సిచ్యువేషన్లో ఉన్నాము అంటే, ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజల యొక్క ప్రభుత్వంలో మనం ఉన్నాం. అంటే పాలకులు ఎవరు? మంత్రులు, అధికారులు కాదు, ప్రజలే పాలకులు. సందర్భంలో ఎలా ఉండేది అనేది ఒక సంఘటన చెప్తా. మన స్వాతంత్రం కోసం, మన ప్రజల స్వేచ్ఛ కోసం జలియన్ వాలాబాగ్ అనేటటువంటి ఆ ప్రదేశంలో మన దేశంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరూ కూడా ఒక స్టేడియంలో అసెంబ్లీ అయ్యారు. స్టేడియం అంటే తెలుసా? ఆ డిస్కషన్ కోసం మొత్తం కూడా అసెంబ్లీ అయ్యారు. ఆ సందర్భంలో మనల్ని పాలించేటటువంటి బ్రిటిషర్స్, ఆ సైనికులందరూ కూడా ఆ స్టేడియంలోకి ఎంటర్ అవ్వడం జరిగింది. యాక్చువల్గా ఏం చేయాలి? గవర్నమెంట్కి విరుద్ధంగా ఏదైనా కార్యక్రమం జరుగుతుంటే ఒక మైకులో అనౌన్స్ చేయాలి, వెళ్ళిపోండి అని కాల్ చేసేయమన్నారు. ఒక్కసారిగా వితౌట్ ఎనీ వార్నింగ్ ఒక్కసారిగా అందరినీ కూడా కాల్ చేసేయమని దానికి సంబంధించినటువంటి హెడ్ జనరల్ డయరా ఒక్కసారిగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. పారిపోవడానికి అవకాశం లేదు, డోర్స్ క్లోజ్ చేయబడి ఉన్నాయి, వాల్స్ చాలా హైట్గా ఉన్నాయి. అది సిచ్యువేషన్. అటువంటి సిచ్యువేషన్ నుండి ఈ సందర్భానికి మనం రీచ్ అయ్యాం. ఇప్పుడు మనకు ఎంత స్వేచ్ఛ ఉందో మీకు తెలుసు. కొన్ని సందర్భాల్లో ఆ స్వేచ్ఛ లిమిట్ కూడా దాటిపోతుంది. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా క్రియేట్ అవుతుంది. అంత స్వేచ్ఛలో మనం ఉన్నాం. ఒకప్పుడు ఆ పొజిషన్లో ఉండేవాళ్ళు. వాళ్ళు డైరెక్ట్గా ఆఫీసర్ అయిపోయారా? డైరెక్ట్గా సీఎం అయిపోతారా? అవుతారా? వాళ్ళు ఆ పొజిషన్కి వెళ్ళారంటే జీవితంలో ఎంతో కష్టపడి ఉంటారు. ఇప్పుడు ఇలా మీకులాగా కూర్చుని వారి స్కూళ్ళల్లో ఎంతో ఎక్సర్సైజ్ చేసి ఏ బాండేజ్లోకి వెళ్లకుండా వాళ్ళ మీద వాళ్ళ నియంత్రణతో, ఒక నిబద్ధతతో టైం టు టైం ఫాలో అయితే వాళ్ళు ఆ స్టేజ్లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఆ స్టేజ్లో ఉంటుంది చూసి మంచి పొజిషన్లో ఉన్నారని చెప్పుకుంటాం. ఆ స్టేటస్కి రావడానికి, ఆ స్థితికి రావడానికి వాళ్ళ జీవితంలో ఎంత కష్టపడ్డారో అనేది కూడా